మీరు ఇదే పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్న బైబిల్లో ఒక్కసారి మీరు కూడా ఫోన్ ఆన్ చేసుకోండి, నేను మీకు పంపిన. ఏది మన క్వశ్చన్ నెంబర్ 7 అండి, ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం 6వ వచనం. ఏంటి సార్ దాని అర్థం ఏంటి? చదవండి, మీరే చదవండి సార్. నిన్నెవరు గుడికి రమ్మని పిలిచినా సరే, అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ చెల్లుడు కానీ స్నేహితుడు కానీ భార్య కానీ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని ఇప్పుడు కూడా అంటారా అని దాని మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమన్నాడు అంటే, ఎవరైనా నేను వాళ్ళ గుడికి రమ్మని చెప్పిండు అనుకో, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి మీరని చెప్పినట్టు. మరి అన్ని మతాలు ఒకటే అని మీరు ఎట్లా అంటున్నారు అనే దానికి ఆ వచనం మీకు ఎలా అర్థమైందంటే అండి, దేవుడు మాట్లాడుతుంది క్రైస్తులతో కదండి. పాత నిబంధనకు సంబంధించినటువంటి వచనం అండి అది. పాత నిబంధనకు సంబంధించిన యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల దగ్గరికి వేరే మతానికి లేదంటే వేరే దేవుల్ని దేవతల్ని పూజించే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి రా మా దేవుని పూజిందాము, రా మన దేవత దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయమన్నాడో అని ఉంది బైబిల్లో. కరెక్టే, కానీ ఆ దేవులు హైందవ దేవులు కదా. ఫస్ట్ పాయింట్, హైందవుల దేవుల దగ్గర రమ్మని అంటలేదు. ఆ దేవుల పేరు మొలక్ అనేటువంటి దేవుడు అండి, బాల్ అనేటువంటి దేవుడు అండి. వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి దేవుళ్ళుగా ఆ రోజుల్లో కొలవబడేవారండి. ఆ కొలిచేటువంటి ఆ భక్తులు ఈ యూదుల దగ్గరికి ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి రా మా దేవత దగ్గరికి వద్ది కానీ రా మా దేవుడి దగ్గరికి రా, నువ్వేం కోరుకున్నా జరుగుతుంది అని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టమంటున్నాడు దేవుడు.